లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అరేంజ్డ్ మ్యారేజా? మ్యాక్స్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? అంటే అమ్మ వాళ్ళ గురించి చెప్పు ఒకటి. నీకు ఎంత సపోర్ట్ ఇచ్చారు ఈ జర్నీలో అమ్మ వాళ్ళకి? ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? యాక్చువల్గా నేను ఇంట్లో కూడా తెలియదు నేను ఈ ఫీల్డ్లోకి వస్తా అని. మ్మ్. ఓపెన్గా మాట్లాడాలంటే ఇంట్లో కూడా తెలీదు. నేను ఎవరికి తెలీదు, ఓన్లీ నాకు, ప్రీతికి, శ్రావణ, మా ముగ్గురికే తెలుసు నేను ఇట్లా మనం చేద్దాం ఇట్లా అనుకుంటున్నాం అని చెప్పేసి, ఈ ఫీల్డ్లోకి వస్తున్నా అని చెప్పేసి కూడా ఏం లేదు. సడన్గా ఇట్లా షూటింగ్ ఇట్లా చేస్తున్నాం, సాంగ్ వచ్చింది ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి సడన్గా ఇదంతా ఇంటి దగ్గరనే చేసినాం. వాళ్ళకి కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారులే అన్న టిక్ టాక్ చేస్తున్నారు, అలాగే ఇది కూడా ఒకటి అనుకున్నారు, కానీ ఇలా అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. మ్మ్. ఈ సాంగ్ వేసి చూసినాక వాళ్ళు సాటిస్ఫై, అంటే వీనికి ఇది అంటే వీనిలో ఈ టాలెంట్ ఉంది, వీడు ఇట్లా దీనికి ఫిట్ అయ్యండి, ఇట్లా సెట్ అయ్యండి అని చెప్పేసి. తర్వాత సాంగ్ సక్సెస్ అయినాక బయట ఉండి వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ అయినా కానీ, వాళ్ళ వర్క్ ప్లేస్లో వచ్చే వాళ్ళకి రెస్పాన్స్ అయినా కానీ, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ కానీ, అరే మీ కొడుకు యూట్యూబ్లో చూసినా, మీ కొడుకు టీవీలో వస్తుండు, అక్కడ లోకల్ ఛానల్స్ వస్తాయి కదా, లోకల్ ఛానల్స్లో మళ్ళీ సాంగ్స్ వస్తాయి, మీ సాంగ్ మీ కొడుకు సాంగ్ వచ్చింది బిడ్డ ఇట్లా వచ్చిందని చెప్పేసి ఇట్లా మాట్లాడేసరికి వాళ్ళందరూ మళ్ళీ నాకు షేర్ చేసుకుంటారు అది ఇంటికి వస్తాం. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ చాలా హై. ఇప్పుడైతే వాళ్ళు నా విషయంలో అయితే 100% సాటిస్ఫైడ్గానే ఉన్నారు, హ్యాపీ.